నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యం. రాయవరం నడు రోడ్డు వద్ద అట్టహాసంగా టీడీపీ జిల్లా మినీ మహానాడు. స్టీల్ ప్లాంట్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి శిరోముండనంతో వినూత్న నిరసన. గొడుగులతో హెల్త్ ఆఫీసర్ల నిరసన. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ఆయుష్మాన్ హెల్త్ ఆరోగ్య కమ్యూనిటీ సిబ్బంది. ఎస్సీ వర్గీకరణలలో మాదికలకు అన్యాయం జరిగితే సహించేది లేదు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు. ఎన్డీయూ ఆపరేటర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహణ. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం. వార్తల్లో ముందుగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల మోహరింపు, స్టీల్ ప్లాంట్ లోపల పోలీసుల కాపలా ఏర్పాటు చేయడం వంటి చర్యలతో నిర్బంధిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నాయంటూ సిఐటియు జిల్లా కార్యదర్శి పి మణి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించినట్లు ప్రగల్భాలు పలికినప్పటికీ ఆ నిధులను స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి అభివృద్ధికి కానీ కార్మికుల జీతభత్యాల కోసం కానీ ఉపయోగించకుండా కేవలం జీఎస్టీ చెల్లింపులకు అప్పులు తీర్చడానికి మాత్రమే వినియోగించడం దుర్మార్గమని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు జగదాంబ జోన్ ఆధ్వర్యంలో గురువారం నాడు జగదాంబ కూడలిలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ శిరోముండనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వైరాజు, ఎం సుబ్బారావు, నరసింగరావు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు యుఎస్ఎన్ రాజు, ఉమా శైలజ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిర్బంధం ఆపాలి. చంద్రబాబు నాయుడు గారు నిర్బంధం ఆపాలి. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఈ రోజుకి 3వ రోజుకి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మేము స్టీల్ ప్లాంట్ని కాపాడాం, స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో జరుగుతుంది ఏంటి? ఇప్పటికి 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఇంకొక 2,400 మందిని తొలగిస్తామని చెప్తున్నారు. అలాగే 1,200 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి విఆర్ఎస్ ఇచ్చారు. 4 నెలల నుండి జీతాలు ఇవ్వటం లేదు. అలాగే సొంత ముడి ఖనిజం కొనడానికి ఒప్పుకోవట్లేదు. ఇది చాలా అన్యాయంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చాలి అని చెప్పి ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఈరోజు సమ్మె చేస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్ లోపల విపరీతమైన పోలీసు నిర్బంధం, స్టీల్ ప్లాంట్ లోపల విపరీతమైన పోలీసు నిర్బంధం, స్టీల్ ప్లాంట్ బయట విపరీతమైన పోలీసు నిర్బంధం. ఇది చాలా అన్యాయంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చాలి. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిచారు. భరత్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. వీళ్ళిద్దరూ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఏం అడ్డం వస్తోంది? వర్కర్స్ని తొలగిస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోరు? మొత్తానికి కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కలిపి స్టీల్ ప్లాంట్ గుండు కొట్టేస్తున్నాయి. దానికి నిరసనగానే నేను ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున గుండు కొట్టించుకుంటున్నాను. కాంపిటేషన్ అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించలేని వారికి శుభవార్త.
అచ్చం అలాగే ఉండే మందిరాన్ని విశాఖలోను గరుడరామ మందిరం పేరిట నమూనా నిర్మిస్తున్నారు. విశాఖ బీచ్ రోడ్లోని అనుమోల్ విల్లాలో ఈ అద్భుత దృశ్యం త్వరలోనే కనువిందు చేయనుంది. 300 మంది కళాకారులు 90 మీటర్ల ఎత్తుతో ఈ అయోధ్య రామ మందిరాన్ని సిద్ధం చేశారు. ఎక్కడా ఇనుము సిమెంట్ వాడకుండా ఈ నిర్మాణం పూర్తి చేసినట్లు నిర్వహణ సారథి దుర్గాప్రసాద్ సాధ్యరామ తెలిపారు. అయోధ్యలో ఆలయం ఏ విధంగా ఉంటుందో అదే రీతిలో ద్వారాలు గోపురాలతో ఇక్కడ కూడా మందిరం నిర్మించామని, విద్యుత్ దీపాల వెలుగులో ఆ మందిరం మరింత శోభాయమానంగా అలరిస్తుందన్నారు. ఈ నెల 225 మందిరాన్ని ప్రారంభించారు. మహాకుంభమేళాలో మొదలుపెట్టిన ప్రదర్శన విశాఖలో 2వ ప్రదర్శనగా నిర్వహించనున్నామన్నారు. ఉదయం నా పేరు దుర్గాప్రసాద్, జై శ్రీరామ్ అండి. నా పేరు దుర్గాప్రసాద్ అండి. గుడి తాలూకా దేవుడు కార్యక్రమాలు ఉదయం మామూలుగా వాయు ప్రతిష్ట, జల ప్రతిష్ట చేసి స్వామివారి కైంకర్యాలు జరుగుతాయి. సింహాచలం పండితులు గారిచే జరుగుతాయండి కార్యక్రమం. డైలీ రోజు ఉదయం మన దేవాలయంలో ఎలా అయితే ప్రారంభం అవుతుందో అదేవిధంగా రోజు ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి రాత్రి స్వామివారు పౌలింపు సేవ వరకు ఏవైతే కార్యాలు ఉంటాయో యాస్టీజ్ అయోధ్యలో ఏవైతే కార్యాలు ఉంటాయో అదే విధమైనటువంటి కార్యాలయాలు జరుగుతాయి. రోజు ప్రజా సందర్శన పాటికి అది జరుగుతుంటుంది, ఈ కార్యాల పాటికి కార్యాలు జరుగుతాయి. అదేవిధంగా ఆ అర్చనలు చేసుకునే వాళ్ళు, కూర్చొని చేసుకునే వాళ్ళు, పూజలు చేసుకునే వాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. ఎస్రాయవరం మండలంలోని అడ్డరోడ్డు వద్ద టీడీపీ జిల్లా మినీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సారథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు అధ్యక్షతన మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీ జెండాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ఎగరవేశారు. మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు పప్పల చలపతిరావు జ్యోతి ప్రజ్వలన చేయగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆపరేషన్ సింధూర్లో మరణించిన అమరవీరులకు మినీ మహానాడు సమావేశంలో 1 నిమిషం పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను చదివి వినిపించి ఆహుతుల కరతల ధ్వనుల మధ్య ఆమోదించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేని సభ్యత్వాలు టీడీపీ సొంతమని అన్నారు. 44 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు సంక్షోభాలను తట్టుకొని నిలబడిన పార్టీగా అభివర్ణించారు. మన తాతయ్య బాబు గారికి అదేవిధంగా అత్యంత సౌమ్య యువ నాయకుడు, ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాణి వినిపించడంలో మన తెలుగు యువత అధ్యక్షుడు చెంచలపు పద్దు గారికి జరిగింది. మనకు అడ్డు రోడ్ నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్డు సుమారు 20 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ అయింది, శంకుస్థాపన కూడా జరిగింది. వర్క్ లేట్ అవుతుంటే మళ్ళా కలెక్టర్ గారితో చెప్పి ఆ వర్క్ కూడా చేసే పరిస్థితి కనిపించింది. మీ అందరికీ తెలుసు, నేను ఎన్నికల హామీలో భాగంగా 20,000 మందికి ఉద్యోగాలు కంపల్సరీగా చెప్తారని నేను ఊరూరా వెళ్ళినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి, అమ్మ నా బిడ్డకి ఉద్యోగం ఇవ్వు చాలు, మాకు ఇంకేమీ అక్కర్లేదు, చదువుకొని ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారని చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు 20,000 మందికి ఉద్యోగాలకి టార్గెట్ పెడితే గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ రోజు మన నియోజకవర్గంలోనే దగ్గర 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సరిపడా పరిశ్రమలన్నీ ఇక్కడికి రాబోతున్నందుకు మీ అందరినీ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి. బల్క్ ట్రక్ కి సంబంధించిన ఫ్యాక్టరీ గాని, ఆర్సెల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ గాని, క్యాప్టివ్ పోర్ట్ గాని, ఇంకా వాతావరణం అనుకూలిస్తే ఒక ఎయిర్పోర్ట్ కూడా మన మీద అనేక కుట్రలు చేశారు. ఆనాడు అన్నగారిని మరి బర్తరఫ్ చేసినటువంటి పరిస్థితులు ఉంటే ప్రజలు కూడా తోడై మళ్ళీ తిరిగి అన్నగారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినటువంటి సందర్భం. అలాగే ఈ రాష్ట్రాన్ని విడగొడితే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయొచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కుట్ర బనితే ఆ రోజున తెలుగు ప్రజల అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా మరి భూస్థాపితం చేసినటువంటి చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే ఉంది. ఇవాళ మరి 2014-19లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రాష్ట్రాన్ని రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రానికి అమరావతికి రాజధాని పనులు స్టార్ట్ చేశాం.
పోలవరం పనులు స్టార్ట్ చేశాం. అన్ని ప్రాంతాలను కూడా సమూలంగా నిర్మాణం చేశాం. కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కులాలని, మతాలని, ప్రాంతాలని చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని విడగొట్టినా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని మరి సమూలంగా తీసేయాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అనేక కేసులు పెట్టారు, అనేక మంది మీద దాడులు చేశారు. తెలుగుదేశం పార్టీ పెద్ద బీసీ నాయకత్వాన్ని ముందు అనగదొక్కాలని, ఎస్సీ నాయకత్వాన్ని అనగదొక్కాలని అందరి మీద కేసులు పెట్టారు. జైల్లో పెట్టారు. అచ్చెన్నాయుడు గారితో చూసుకున్నట్టయితే యనమల రామకృష్ణుడు గారు, మరి అయ్యన్న పాత్రుడు గారిని అయితే అనేక సార్లు అరెస్ట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం. ఎస్సీ వర్గీకరణలో మాదికలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఆయన విశాఖలోని ఓ హోటల్లో మాదిగ నేత పెద్దాడ రమణ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్లు సక్రమంగా అందని కులాలకు వర్గీకరణ మొదటి వరుసలో రిజర్వేషన్లు ఇవ్వాలంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పిందని గుర్తు చేశారు. 15% షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో 7.5% మాలలకు ఇస్తాం, 6.5% మాదిగలకు ఇస్తాం, 1% ఉపకులాలకు ఇస్తామని రాజీవ్ రంజాన్ ఏకసభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదిస్తూనే ఆయన మరొక మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే రోస్టర్ పాయింట్ల సిస్టాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఈ రోస్టర్ పాయింట్లు ఏదైతే ఉన్నదో 200 ఉద్యోగాలు వస్తే ఆ 200 ఉద్యోగాల్లో మీ షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి కోటాలో మొదటి కోటా 100 ఉద్యోగాలు ఇస్తాం. ఆ 100 ఉద్యోగాల్లో మీ 15% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మాలలకి మొదటి వరుసలో 8% ఇస్తాం, రెండో వరుసలో మాదిగలకి 6% ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మేము తిరస్కరిస్తున్నాం. ఎందుకనంటే 30 ఏళ్ళుగా మాదిగలు పోరాటం చేసింది సమన్వయం చెయ్యమనే, ఏబిసిడి వర్గీకరణ చెయ్యమనే, అన్ని రంగాల్లో నష్టపోయిన ఈ జాతికి చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం పెట్టుకునే ప్రతి సందర్భంలో ఆయనకి మేము మద్దతునిచ్చాం. కానీ ఈ రోజున మేము ఏమంటున్నామంటే 8% ఇవ్వడం అనేది ఇది చాలా తీరనే అన్యాయం అని చెప్తా ఉన్నాం. ఎందుకు? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు రిజర్వేషన్లు అందనటువంటి కులాలకి మొదటి వరుసలో ఇవ్వమని చెప్పింది. అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి మాల సోదరులకి మొదటి వరుసలో 8% ఇస్తాం, మీకు 6% ఇస్తాం తర్వాత అని అంటే ఇవాళ 100 ఉద్యోగాలు పడటమే కష్టమైన ఈ నేపథ్యంలో 200 ఉద్యోగాలు ఎప్పటికి వచ్చి మాకు సమన్వయం జరిగాను. కాబట్టి మేము ఏమంటున్నామంటే మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, గతంలో చేసింది ఆయనే, ఇప్పుడు చేయబోయేది కూడా ఆయనని మేము పూర్తి నమ్మకంతో కలిగి ఉన్నాం. అదే సందర్భంలో ఈ రోస్టర్ పాయింట్లలో మేము వ్యతిరేకిస్తున్నది ఏమిటంటే 7% మాదిగలకు ఇవ్వండి, 7% మాలలకు ఇవ్వండి, ఉపకులాలకు 1% ఇవ్వండి, ఇదే సమన్వయం. మరి 30 ఏళ్ళు పోరాటం మేము చేసింది దేనికే ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి 15% రిజర్వేషన్లని మాల మాదిగల మధ్య వివాదాలు లేకుండా ఆయన సమగ్ర చట్టం తీసుకురావటం వల్ల అన్ని కులాలు కూడా ఆయన అభినందిస్తూ ఉన్నాయి. మరి 59 కులాలు ముందుకు వచ్చి అయ్యా రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తారని చెప్తా ఉంటుంటే ఆయన గురువు అయినటువంటి మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, చట్టం ఇంకా చేయలేదు. అదేవిధంగా ఈ 8 మాలలకి 6 మాదిగలకి అనడాన్ని మాదిగలంతా రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి మేము అడుగుతున్నదల్లా ఒకటే 7% మాదిగలకి ఇవ్వండి. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం కోసం నియోజకవర్గ పరిధిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. గురువారం ఆయన సబ్బవరం జనసేన పార్టీ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కలిపి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యల దరఖాస్తులను సీఎం డాష్బోర్డ్ అధికారులకు పంపాలనేది కూటమి ప్రభుత్వ నిర్ణయం అన్నారు. ఈ 11 మాసాల కాలంలో మొత్తం 11,500 దరఖాస్తులు పంపించి రాష్ట్ర స్థాయిలో గల 175 నియోజకవర్గాల్లో 5వ స్థానంలో పెందుర్తి నియోజకవర్గం నిలిచిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతపని ఆక్రమణలో ఈ ప్రభుత్వం పట్ల విశ్వసనీయత, ఈ ప్రభుత్వం పట్ల విలువలు పెంచే కార్యక్రమం ఇది. దీన్ని మా అధికారులు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇప్పటివరకు కూడా 110 అర్జీలు వచ్చాయి, ఇంకా 20 పెండింగ్ ఉన్నాయి. మొత్తం ఈ 2 గంటలకు 3 గంటలకు 130 అనుకుంటున్నాము. ఇప్పటికీ 87 అర్జీలు తీసుకోవటం కానీ
పరిష్కారం తీసుకు అధికారులకు జెండా చేయడం కానీ సీఎంఓ పంపించడం కానీ జరిగింది. ఇది ఒక చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం. ఏదైతే ప్రజలకి మండల స్థాయిలో వారి గ్రామాల్లో ఉన్న రెవెన్యూ రిలేటెడ్ కానీ, R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, జిల్లా పరిషత్ కానీ, ఇరిగేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, పోలీసు, ఏదైతే ఈ ప్రజా దర్బారు గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏమిటి అంటే మా స్థాయిలో, మా మండల స్థాయిలో, మా నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఏ సమస్యలు అయితే పరిష్కరించి ఆ పై స్థాయి సమస్యలు ఏమన్నా కూడా సీఎం డాష్ బోర్డుకి పంపించమని చెప్పి మాకు ఆదేశాలు. అన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే ఈ 10 మాసాల్లో 11,900 అర్జీలు పంపించి ఈ రాష్ట్రంలోనే 5వ ప్లేసులో 175 నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గం పెందుతుంది. ఎప్పటికప్పుడు అర్జీలు రావగానే ఆ అర్జీకి ఎంత విలువ విశ్వసనీయత ఉంది అంటే మేము పంపించిన 24 గంటల్లో ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో పంపిస్తాము. మేము పంపించగానే సీఎం ఆఫీస్ నుంచి, సీఎం డాష్ బోర్డ్ నుంచి ఎవరైతే అర్జీ ఇచ్చారో వాళ్ళకి, ఆ సంబంధిత అధికారికి కూడా ఫోన్ రావటం, ఆ డాక్యుమెంట్ ఫార్వర్డ్ అవ్వటం, ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్ వచ్చిందో అది చేసాము, చేయబోతున్నాము, లేకపోతే టైం తీసుకుంటాము, లేకపోతే ఇది అవ్వదు, ఏదైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని మళ్ళీ అర్జీదారుడికి చెప్పి అర్జీదారుడిని ఫాలోఅప్ చేసే. ఆయుష్మాన్ ఆరోగ్య కమిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ వద్ద గురువారం వినూత్నంగా గొడుగులతో నిరసన చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలో NHM ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల పెండింగ్ ప్రోత్సాహకాలను జమ చేయాలంటూ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న CHOలను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. నా పేరు సౌందర్య. నేను ఆనందపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో CHOగా వర్క్ చేస్తున్నానండి. మేము కూడా NHM మండలంలోనే రిక్రూట్ అయ్యామండి. సో CHOని మమ్మల్ని రెగ్యులర్ చేయాలండి. 6 years ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే NHM వాళ్ళందరికీ కూడా 23% హైక్ అనేది ఇచ్చున్నారు. బట్ మాకు మాత్రం హైక్ అనేది ఇవ్వలేదు. సో 23% హైక్ అనేది మాకు కావాలి. అండ్ వీటితో పాటు మాకు రెంట్, కరెంట్ బిల్స్ ఇవన్నీ కూడా బకాయిలు ఇవన్నీ కూడా పెండింగ్ ఉంచారండి. సో ఇవన్నీ కూడా పెండింగ్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి. అండ్ మొన్నటి వరకు EPF అనేది మాకు కట్ అయ్యిందండి. సో గత 1 yearగా మాకు EPF అనేది కట్ అవ్వట్లేదు. సో అది కూడా రీస్టార్ట్ చేయేటట్టు చూడండి. సో HR పాలసీ మాకు కూడా అమలు అయ్యేటట్టు చూడాలండి. ఇంకేంటంటే మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. ముఖ్యంగా అందరూ కూడా లేడీసే కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కావాలి. సమ్మె జరుగుతుంది మాకు ఇక్కడ. సో ఎప్పుడైతే మా డిమాండ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే క్లియర్ అవుతాయో అప్పుడే మేము మళ్ళీ జాబ్స్లోకి మళ్ళీ రీజాయిన్ అవుతాము. MDU ఆపరేటర్ల కాలపరిమితి కొనసాగించాలంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య MDU యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ముందుగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి కార్యక్రమంలో భాగంగా MDU జిల్లా అధ్యక్షుడు M సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా MDU ఆపరేటర్లు 9,260 మంది సభ్యులుగా ఉన్నారని, SC, ST, OBC, మైనారిటీ 2021 ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమైందని, కరోనా సమయంలో కూడా విజయవాడ వరద బాధితులకు కానీ రేషన్ పంపిణీ విధానం చాలా వరకు ఉపయోగపడిందన్నారు.
నా పేరు అప్పలరాజు అన్న. నేను ఎండియూగా వర్క్ చేస్తున్నాను. ఇదే ఎండియూ వ్యవస్థ మీద నేను గత 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు సడన్గా నాదెండ్ల మనోహర్ గారు మమ్మల్ని తీసేస్తున్నామని చెప్పిన తర్వాత నుంచి మా కుటుంబం అంతా కూడా చాలా బాధ అనుభవిస్తున్నాము. సడన్గా తీయటం వల్ల ఏంటంటే మేము రోడ్డుని పడిపోతున్నాం. మా పిల్లల స్కూల్ ఫీజులు కానీ మాకు ఇతరాత్ర వీటికి కానీ మీకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. విశాఖ జిల్లా ఎండియూ అసోసియేషన్ నుంచి ఎన్ సతీష్ నేను మాట్లాడుతున్నాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9260 వాహనాలు అయితే ఏవైతే ఉన్నాయో, మరి మొన్న తీసుకున్న నిర్ణయం, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మా అందరికీ కూడా చాలా బాధాకరంగా, నష్టంగా, మా కుటుంబాలు రోడ్డు మీద పడేసే విధంగా తీసుకున్నారు. దయచేసి నాదెండ్ల మనోహర్ కానీ ఆ క్యాబినెట్ మంత్రులకు కానీ మేమందరం 9200 మంది ఒకటే కోరుతున్నాం. 2027కి మా అందరం అగ్రిమెంట్ ఉన్నది, కాలపరిమితి ఉన్నది. వాలంటీర్ల వ్యవస్థ తీసేసినట్టుగా మీరు ఈ వ్యవస్థను తీసేస్తాం, రద్దు చేస్తామంటే మేము ఊరుకునే పని లేదు సార్. దయచేసి 2027 వరకు మాకు కాలపరిమితి ఉంది. మా కాలపరిమితి ప్రకారం మాకు ఉద్యోగ అవకాశం, ఉపాధి కూడా ఉన్నది. దయచేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు వెంటనే తీసుకోండి. ఈ 9260 మంది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన వర్గాలు. మీరు ఇచ్చిన ఈ రేషన్ వాహనం ఫ్రీగా తీసుకోమన్న వాహనాన్ని మేము దాన్ని ఆస్వాదించలేము సార్. ఎందుకంటే తీసుకున్న వాహనం అది పెట్రోల్ వెహికల్, అది ఉపయోగపడే విధంగా అయితే లేదు. తమ కుటుంబానికి శ్రీ వీరాంజనేయ స్వామి ఆరాధ్య దైవమని, అందుకే 25 ఏళ్లుగా సబ్బవరం మండలం రావులమ్మపాలెం గ్రామంలో ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ షిప్పింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చొక్కాకుల వెంకట్రావు అన్నారు. ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ గ్రామంలో భారీ ఎత్తున అన్న సమారాధన, అంతకుముందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సబ్బవరం తహసీల్దార్ బి చిన్నికృష్ణ, జిల్లా వీఆర్ఓల సంఘం అధ్యక్షుడు ఎస్ త్రినాథ రామకాసు, ఎంపీడీఓ బి పద్మజ, మాజీ ఎంపీపీ ఎస్ ముత్యాల నాయుడు, అంతకాపల్లి సర్పంచ్ ఎస్ నారాయణమూర్తి, ఎంపీటీసీ ఎస్ చొక్కాకుల గోవింద, మాజీ సర్పంచ్ ఎస్ దేముడు, గొంప రమణలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా అంతకాపల్లి పంచాయతీలో మరి రావులమ్మపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మరి ఈ గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మా అంతకాపల్లి పంచాయతీ ప్రథమ పౌరులు శ్రీ సబ్బవరపు నారాయణమూర్తి గారు, అలాగే మరి మాజీ ఎంపీపీ సబ్బవరపు మరి ముత్యాల నాయుడు గారు, అలాగే మా సతీమణి గారు చొక్కాకుల లక్ష్మి గారు, ఎంపీటీసీ చొక్కాకుల గోవింద, అలాగే మరి ఎక్స్ సర్పంచ్ అయినటువంటి సబ్బవరపు దేవుడు బాబు గారు, మరి సబ్బవరపు రామనాయుడు గారు, అలాగే మేనపరెడ్డి పైడితల్లి గారు, అలాగే నరసింహరావు గారు, అనేక గ్రామ పెద్దలందరూ కూడా. అనకాపల్లి పట్టణంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. అనకాపల్లి జిల్లా పట్టణంలో మల్లీమనుగుల వారి వీధిలో వేంచేస్తున్న భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక కుంకుమాభిషేకాలు, పాలాభిషేకాలు, పళ్ళ రసాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటానికి చుట్టుపక్కల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామి జీవీఎంసీ 95వ వార్డు లక్ష్మీపురంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఎమ్మెల్యే పంచకర్లకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన వెంట జనసేన పార్టీ నేతలు ఇందలి వెంకటరమణ, జెట్టి ప్రసాద్, టి శేఖర్, సాలాపు వెంకటేశ్వరరావు, కిల్లి సత్యనారాయణ, కర్రి కనకరాజులు పాల్గొన్నారు. బాబు అయిపోయిందా సార్ లగండి. సిద్ధిరస్తు దేవాభ్యో నమస్తు నమో నమః యాదా విష్ణు నమస్యాః ఓం నమో 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 వాగ్భోనాః నమో 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 విష్ణు ప్రదధాః తమానంత యాధా ప్రసత్య వాజ్యాంతర నమో విదం జ్ఞానాం నమో నమో పార్వదేవదార మహాదేవ నమో శంకర గోవిందాయ మహా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.